Sponsored by Sri Manufactures Vijayanagaram. Corrugated boxes, HD, LLP films, covers, paper cups are manufactured by Sri Manufactures. For more details, contact us. Hi, welcome to In the Kitchen with Love. This is Sujitha. ఈ రోజు కూడా మన In the Kitchen with Love లో ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. నిజంగా ఇది చాలా యమ్మీగా ఉంటుంది. అదేంటంటే సొరకాయతో పాయసం. సొరకాయ అనగానే అందరూ వాక్ అని అంటూ ఉంటారు. చాలామంది అసలు సొరకాయని ఇష్టపడరు. కానీ అసలు ఈ సొరకాయతో తయారు చేసుకునే పాయసం అని ఎవ్వరూ కనిపెట్టలేరు. నిజంగా తెలుసా, అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూశాను. నిజంగా చాలా యమ్మీ అనిపించింది. అందుకే ఇది ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయాలని వచ్చేసాను. సో మరి సొరకాయ పాయసం ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సొరకాయ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సగ్గుబియ్యం, పాలు, కండెన్స్డ్ మిల్క్, కోవా, నెయ్యి, సొరకాయ తురుము, పంచదార, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. గార్నిష్ కోసం జీడిపప్పు, కిస్మిస్, అలాగే కార్డమోమ్ ఎసెన్స్ అన్నమాట, అంటే ఇలాచీ ఎసెన్స్ ఇది. సో ముందైతే మనం సొరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కాబట్టి మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఎలా అంటే ఫస్ట్ మనం పాలని మరగబెట్టుకోవాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ పాలు కూడా 2 కప్పులు పాలు తీసుకోవాలి మనం. సో నేను కొంచెం సొరకాయని కొంచెమే తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ఒక 2కి సరిపోయేటట్టు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ తీసుకుంటున్నాను పాలు. పాలను పూర్తిగా మరిగించేసేయాలి. సో మనం పాలను ఒక పక్క మరగబెట్టుకుంటూ ఉంటున్నాము. ఈ పాలు మరిగేలోపు మనం ఏదైతే కాజు తీసుకున్నాం కదా, ఈ కాజుని మనం పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, సో మిక్సీ జార్లోని కాజుని తీసుకుంటున్నాను. వీలైతే కొంచెం మిల్క్ లేదనంటే వాటర్ ఉంటే వాటర్ ఏదో ఒకటి వేసుకొని దీని ముందు పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో చూసారు కదా, కాజు పేస్ట్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మరిగిన పాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి కొంత క్వాంటిటీ తీసుకొని మన దగ్గర ఉన్న ఈ కోవా ఉంది కదా, ఈ కోవాలోని ఆ పాలు వేసి కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం పాలు వేడివేడిగా తీసుకొని కోవాలో వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన ఈ పాలల్లో, మరుగుతున్న పాలల్లో మనం తయారు చేసుకున్న ఈ కాజు పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకుందాం. సో మొత్తం కాజు పేస్ట్ని ఇందులో యాడ్ చేసి కాజు పేస్ట్ మొత్తం పాలల్లో కరిగేట విధంగా మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. సో కాజు పేస్ట్ అంతా కూడా ఈ పాలల్లో మిక్స్ చేసేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు కూడా మరగనివ్వాలన్నమాట. చిన్న చిన్న కాజు ముక్కలు ఉండిపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం ఫైనల్గా కాజు కిస్మిస్ వేసుకుంటాం కదా, కాబట్టి అందులో చిన్న చిన్న ముక్కలు ఉండిపోయినా కూడా పర్వాలేదు. సో ఆల్మోస్ట్ ఒక ఉడుకు వచ్చింది. ఇలా పొంగు రాగానే దీన్ని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వగానే సో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం మనం. నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే మనం ఏదైతే తురుముకున్నామో సొరకాయ, ఈ సొరకాయ తురుముని ఈ నెయ్యిలో వేసుకొని పచ్చి వాసన కొంచెం ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేతిలో వేయించుకుంటే దాని టేస్టే చాలా సూపర్గా మారిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని.
సో కొంచెం వేగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా సొరకాయలో 96% వాటర్ కంటెంటే ఉంటుంది కాబట్టి ఇదిగో ఇలా ఉడికేటప్పుడు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి దగ్గర పడేంత వరకు మనం కొంచెం వేయించుకుందాం. సో ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ పాలు వేసుకొని మనం కోవా నానబెట్టి ఉంచుకున్నాం కదా, సో దీన్ని ఇందులో మిక్స్ చేసుకుందాం. కోవా వేసిన తర్వాత చాలా థిక్గా అయిపోతుంది. తర్వాత ముందే మనం మరోబెట్టి ఉంచుకున్నాము కదా పాలు కాజు పేస్ట్, సో ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చాలా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందే ఒక పావు గంట ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇట్లా. సో ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఖీర్ తయారు చేసుకునేటప్పుడు అందులో సగ్గుబియ్యం కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సేమియా పాయసం తయారు చేసుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బాటిల్ గ్రౌండ్ ఖీర్ తయారు చేసుకున్నప్పుడు కూడా సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు. సో ఖీర్ దేంట్లో అయినా కూడా సగ్గుబియ్యం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో బాగా దగ్గరగా అయిపోయింది కాబట్టి ఫైనల్లీ కండెన్స్డ్ మిల్క్ 1 టేబుల్ స్పూన్ వేద్దాం. అండ్ కాజు కిస్మిస్ వీటిని నేతిలో వేయించుకోవచ్చు, లేదనంటే ఉడుకుతుండేటప్పుడే ముందుగా వేసేస్తే బాగా కుక్ అయిపోతాయి, మెత్తగా బాగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఎవరిష్టం వాళ్ళది ఏవైనా వేసుకోవచ్చు. సో ఖీర్ కుక్ అయిపోయింది, ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఖీర్ కుక్ అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా వేడివేడిగా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. సో బాటిల్ గ్రౌండ్ ఖీర్ సో ఎలా తయారు చేసుకోవాలని చూసాం కదా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చాలా స్వీట్ ఐటెం, పిల్లలు కూడా చకచకా తినేస్తారు. అసలు ఇందులో బాటిల్ గ్రౌండ్ అంటే సొరకాయ ఉన్నట్టు అసలు కనిపెట్టలేరు కూడా, తినేటప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అసలు, అంత యమ్మీగా తయారైపోతుంది. సో తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మర్చిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల కొత్త ఆలోచనలతో మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, బాయ్ బాయ్. If you like that video, so please subscribe my channel.